హాయ్ అందరికి. సో లెట్స్ స్టార్ట్ వింటర్ కేర్ సిరీస్. ఈ సిరీస్ నేను 4 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ ది లిప్ కేర్, సెకండ్ ది బాడీ కేర్, థర్డ్ ది హెయిర్ కేర్ అండ్ ఫోర్త్ ది బిగ్గెస్ట్ కేర్ హెల్త్ కేర్. సో ఫస్ట్ మనం లిప్ కేర్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిప్ కేర్ లో మీరైనా నేనైనా సరే ఫస్ట్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, మన లిప్స్ డ్రై అయిపోతున్నప్పుడు ఇలా తట్టుకుంటాం. సో ఫస్ట్ అది ఆపేస్తే మన లిప్స్ కు ఉన్న ఫస్ట్ బిగ్గెస్ట్ పిగ్మెంటేషన్ పోతుంది. అండ్ సెకండ్ దానివల్ల యూసేజ్ ఏం లేదు. అంటే మనం డ్రై అయిపోతున్నాయి కదా, అమ్మో మనం అలా చేస్తే మన లిప్స్ మాయిశ్చరైజర్గా ఉంటాయేమో అని చెప్పి మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ వెట్నెస్ మన లిప్స్ మీద ఉన్నంత వరకే అవి అలా ఉంటాయి. ఒకవేళ అది ఆ వెట్నెస్ అనేది డ్రై అయిపోతే ఉన్నదానికంటే మన లిప్స్ ఇంకా డ్రై అయిపోతూ ఉంటాయి. సో అది మానేస్తే వింటర్‌లో బిగ్గెస్ట్ సొల్యూషన్ మనకి దొరికేసినట్టు. వచ్చేసి ఎక్స్ఫోలియేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. ఎక్స్ఫోలియేటింగ్లో నేను ఒక మంచి స్క్రబ్ చెప్తాను. కోకోనట్ ఆయిల్ అండ్ షుగర్ రెండు కలిపి మన లిప్స్ మీద మంచిగా మసాజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి వైప్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, వైప్ ఆఫ్ చేసుకోవాలి, వాష్ చేసుకోకూడదు. వైప్ ఆఫ్ చేసుకుంటే ఆ కోకోనట్ వల్ల మనకి మన లిప్స్ మీద కొంచెం మాయిశ్చరైజర్ అండ్ హైడ్రేటింగ్గా ఉంటాయి. షుగర్ వల్ల మన లిప్స్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో ఈ మాస్క్ మనం వింటర్లోని ప్రతిసారి యూజ్ చేయమని చెప్పను, బట్ సమ్ టైమ్స్ యూజ్ చెయ్యాలి. ఎక్కువ డ్రైనెస్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తే కంపల్సరీగా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ కేర్ సిరీస్. ఇప్పుడు పాయింట్‌కి వద్దాం. మనకి వింటర్‌లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి హెయిర్ ఫ్రీజీనెస్, డ్రైనెస్, హెయిర్ ఫాల్ అండ్ స్ప్లిట్ ఎండ్స్. ఈ 4 కేటగిరీస్ మనం వింటర్‌లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఫస్ట్ మనం ఫ్రీజీనెస్, డ్రైనెస్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఏ సీజన్‌లో అయినా మన హెయిర్ డ్రై అవ్వకుండా ఉండడానికి మనం ఫస్ట్ చేసేదేటి? ఆయిలింగ్. సో ఆయిలింగ్ అసలు స్కిప్ చేయకూడదు. ఈ ఆయిలింగ్ కోకోనట్ ఆయిల్ గానీ, ఆల్మండ్ ఆయిల్ గానీ రెండిట్లో ఏదో ఒకటి వాడండి. లేదు కోకోనట్ అండ్ ఆల్మండ్ ఆయిల్ 2 సేమ్ పోర్షన్‌లో తీసుకొని లూక్ వార్మ్‌గా కొంచెం వార్మ్ చేసుకొని రాసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మన హెయిర్ చాలా థిక్‌గా ఉంటుంది. నేను అలానే చేస్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను. ఆయిలింగ్ కంపల్సరీగా స్కిప్ చేసుకోకుండా రాయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ గురించి, స్ప్లిట్ ఎండ్స్ గురించి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనం గుడ్ మాస్క్ యూజ్ చేస్తూ ఉండాలి. కర్డ్ గానీ, బనానా హనీ గానీ, లేదు అంటే ఫెనుగ్రీక్ అండ్ కర్డ్ ఇది చాలా బెటర్‌గా ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటాయి. సో, కొంచెం మాయిశ్చరైజింగ్ మాస్క్ యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ స్ప్లిట్ ఎండ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి కంపల్సరీగా మనకి స్ప్లిట్ ఎండ్స్ వస్తూనే ఉంటాయి. సో, హ్మ్. ఒకటి ఎగ్జాంపుల్‌గా నేనొకటి చెప్తాను స్ప్లిట్ ఎండ్స్ గురించి. మనం ఒక ట్రీ యొక్క బ్రాంచ్ తీసుకుందాము. స్టార్టింగ్‌లో అదొకటే ఉంటుంది. ఎండ్ పాయింట్ వచ్చేసరికి అవి డివైడ్ అయిపోతూ ఉంటాయి. సో, ఇది గూడా మన బ్రాంచ్ లెక్కే. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి హెల్తీగానే ఉంటుంది. కానీ లాస్ట్‌కొచ్చేసరికి ఎటు వెళ్ళాలో తెలియక అది అక్కడే హెయిర్ గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం 4-5 వీక్స్‌కి ఒకసారి లైట్‌గా ట్రిమ్ చేసుకొని మన స్ప్లిట్ ఎండ్స్ పోగొట్టుకుంటే మన హెయిర్ హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటుంది. అని మనం మాట్లాడుకునేది బాడీ కేర్ గురించి. బాడీ కేర్‌లో నేను 2 టైప్స్ డివైడ్ చేస్తున్నాను. ఒకటి ఫేస్ అండ్ హోల్ బాడీ ఒకటి. ఫస్ట్ ఫేస్ గురించి మాట్లాడుకుందాము. మనలో చాలా మందికి కర్డ్ తినడం నచ్చదు. అదే కర్డ్ మన ఫేస్ ప్యాక్‌గా యూజ్ చేసుకుంటే చాలా బావుంటుంది కదా! కర్డ్‌లోని బాక్టీరియా ఉండటం వల్ల, అది కూడా గుడ్ బాక్టీరియా ఉండటం వల్ల మనకి మాయిశ్చరైజింగ్‌గా, నరిషింగ్‌గా మన స్కిన్ బ్రైట్నింగ్ కూడా చేస్తూ ఉంటది. ఏం చేయొద్దు, కర్డ్ అండ్ హనీ 2 మిక్స్ చేసుకొని మన ఫేస్‌కి రాసుకుంటే ఇనఫ్. కొంచెం 5 మినిట్స్ వదిలేసి కొంచెం వార్మ్ వాటర్‌తో వాష్ కర్డ్ మనకి మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుంది. డీప్ నరిషింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మంచిగా ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. డెడ్ సెల్స్‌ని కూడా పోగొడుతుంది. కాబట్టి ఫేస్‌కి మాయిశ్చరైజింగ్‌గా ఒక ప్యాక్ వేసుకోవాలి అనుకుంటే కర్డ్ అండ్ హనీ వేసుకోండి. లేదు అంటే రా కర్డ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ యువర్ ఫేస్. సైడ్ చూసాం కదా! ఇప్పుడు సెకండ్ సైడ్ వచ్చేసి బాడీ కేర్ గురించి. ఈ బాడీ కేర్ ఏ సీజన్‌లో అయినా నేనొకటే చెప్తాను. కంపల్సరీగా వాటర్ తీసుకోవాలి. ఎక్సెసివ్ వాటర్ తీసుకోమనట్లేదు. బట్ ఇనఫ్ వాటర్ మాత్రం తీసుకోవాలి. సో, మనం బయట నుంచే ఎంత హైడ్రేటింగ్ చేసినా బయట నుంచే లోపల నుంచి హైడ్రేటింగ్‌గా ఉండాలి అంటే వాటర్ ఉండాలి. సో, గుర్తుపెట్టుకొని కంపల్సరీగా వాటర్ తాగుతూ ఉండండి. సో, బిగ్గెస్ట్ బాడీ కేర్ వచ్చేసి వాటర్.
వాటర్ తాగితే ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఎంత మాయిశ్చరైజింగ్ సోప్ వాడినా సరే మన బాడీ అనేది కంపల్సరీగా డ్రై అయిపోతుంటాయి కాబట్టి ఇప్పుడు జనరేషన్‌లో అందరికి స్కిన్ కేర్ అనేది కామన్. ప్రతి ఒక్కళ్ళు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీగా యూజ్ చేస్తున్నారు కాబట్టి బాడీ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తూ ఉండండి. సో దట్ హైడ్రేటింగ్‌గా ఉంటుంది. చల్లగా ఉంది కదా అని ఎక్కువ హాట్ వాటర్‌తో స్నానం చేస్తే మన హెయిర్ అయినా సరే, మన బాడీ అయినా సరే హాట్ వాటర్‌తో చేస్తే చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. సో లూక్ వార్మ్ వాటర్‌తో చేయండి. లేదు అంటే గో విత్ కోల్డ్ వాటర్ అంతే. నన్ను వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.